పెట్టుబడులకు చైనా తర్వాత తెలంగాణ బెస్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. తాము చేసే ప్రతి ప్రయత్నము రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయని, చైనాతో పాటు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలు భావిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వడ్డించిన విస్తరి లాంటి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. తమ ప్రభుత్వం గడిల మధ్య లేదని, ప్రజల మధ్య ఉందని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంఎస్ఎంఈ 2024 పాలసీ రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు చైనా +1 కంట్రీ అనే విధంగా ఈ మధ్య కాలంలో నేను శ్రీధర్ బాబు గారు యుఎస్, సౌత్ కొరియా చాలా దేశాల పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం. పారిశ్రామికవేత్తలను కలిసినాం. వాళ్ళ ఆలోచన ఒక్కటే, చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్పిన, చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ. చైనా +1 కంట్రీ అంటే దట్ ఈస్ మై తెలంగాణ. తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము. పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వర్సిటీలో పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు పెడతామని చెప్పారు. గ్రామాల్లో ఉండే యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి, పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది అని మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈ రోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం. వ్యవసాయం దండగ కాదు పండుగ అన్నది ప్రభుత్వ విధానం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తి చేశామన్నారు. వ్యవసాయం మన కల్చర్ అని, దాన్ని వదలొద్దని చెప్పారు. కుటుంబంలో కొందరు వ్యవసాయం చేయాలని, మరికొందరు ఇతర ఉపాధి అవకాశాల వైపు మళ్లాలని సూచించారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, కుటుంబంలో కొద్ది మంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడాలి. మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి, రాణించాలి, సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి, పరిశ్రమలు నెలకొల్పాలి. మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి, మేము రాణిస్తాము అని అన్నారు. తప్పకుండా దళిత పారిశ్రామికవేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం, అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. హైదరాబాద్ సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ చైర్మన్ అయిన సీఈఓ సంజీవ్ అహుజా. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఈవీ, సెమీ కండక్టర్ విభాగాల్లో పెట్టుబడులకు ఆయన ఆసక్తి చూపారు.